మనం మెయిన్ గౌరవించాల్సింది సార్. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే, కొన్ని తల్లిదండ్రులు హాస్టల్ తీసుకుపోయి బిడ్డల్ని హాస్టల్‌లో వేసినప్పుడు, కొంతమంది అనవసరంగా అన్నం వేస్ట్ చేయడం. ఒక్క మెతుకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? 6 నెలల పైన దాని విలువ పడుతుంది. తెలియట్లేదండి అందుకే చాలా సార్. మందికి. నేను చెప్తున్నా కదా సార్. అన్నానికి, అమ్మకు తేడా ఏమంటే, అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది. అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అన్నారు. అందుకే మన్నులో నుంచి అన్నం తీసే రైతన్నని ఆ రుణం ఎలా తీర్చుకుంటాం సార్? మన్నులో నుంచి అన్నం తీసే రైతన్న. మండు టెండను కూడా లెక్క చెయ్యకుండా సార్ ప్రాణాల్ని పణంగా పెట్టి మనకు బువ్వ పెట్టే రైతన్న. ఆకలి పేగులకు ఆసరాగా ఉండే రైతన్న. వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం సార్? ఊరికే చెప్పడం కాదు గానీ, కరెక్ట్. నిజంగా చెప్తున్నాను సార్. రైతన్నకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డే మీరు కాబట్టి. కాదండి. ప్రతి ఒక్కడు అన్నం అవును సార్. తినేవాళ్ళు ఎవరైనా దండం దండం పెట్టాల్సిందే. పెట్టాల్సిందే. అవును. ఎందుకంటే మనం గతంలో సార్ అన్న దానం చేసేటోళ్ళు కదా సార్. అన్నం ఎడమ్మేవాళ్ళు సార్ అప్పట్లో పాత రోజుల్లో. అన్నదాన సత్రాలు. కాలక్రమేణా ఈ ప్రపంచం వేగంగా పెరుగుతూ ఏమైందంటే ఇంక మనం తినే ఆహారంలో కూడా ఏమైందంటే కంప్లీట్‌గా సార్ రకరకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయాం.